అర్బన్ నక్సల్ స్వార్థపరులు ఏసీ రూమ్ లో పరిమితమైనరు, వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కానీ జంగల్లో ఉన్నటువంటి మావోయిస్టులు అమాయక ప్రజలను, మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీది ఏం సిద్ధాంతం? ఏం సిద్ధాంతం ఇది? ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ మంచి జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హైవేస్ ఇస్తున్నది, రైల్వేస్ కు నిలుస్తున్నది, పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టిస్తున్నాం, రైతు కిసాన్ సమ్మాన్ కింద పైసలు ఇస్తున్నాం, రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం, వడ్లు కొనుగోలు చేస్తున్నాం, ప్రధానమంత్రి రోజ్గార్ మేళ కింద 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఉజ్వల గ్యాస్ ఇచ్చినాం, అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినాం, శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చినాం, కంప్యూటర్లకు పైసలు ఇచ్చినాం, రోడ్లు వేయించినాం, ఇన్ని పైసలు ఇచ్చినాం. ఆర్థిక ప్రగతిలో ఇవాళ 4వ స్థానానికి భారతదేశం రావడాన్ని మీరు స్వాగతిస్తారా, సమర్థిస్తారా, ఇప్పుడు వ్యతిరేకిస్తారా? ప్రపంచంలో భారతీయుడు తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. ఇతర దేశాల నుంచి అధినేతలే వాళ్ళ సాష్టాంగ ప్రణాళిక చేసే స్థాయికి వచ్చిందంటే అవి మీకు కనబడతలేవు. నరేంద్ర మోడీ గారు పేదల ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు కనబడతలేవు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ప్రజలను మోసం చేస్తే వాటిని స్వాగతిస్తారు. ఇదన్నా మీ సిద్ధాంతం?